మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం, అమ్మను ధ్యానిద్దాం. ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాకాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం. జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. 1వ తారీఖు 10వ నెల 2024 నుండి 15/10/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి. 3 గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచార స్థితి. తులారాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. బుధవారం అమావాస్య అవ్వడంలో ఉత్తరా హస్త నక్షత్రం అవ్వడం వలన సింహరాశి యొక్క అధిపతి కూడా రవి అవ్వడం వలన గతించినటువంటి పెద్దల వారందరికీ కూడా వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అలాగనే గోధుమలతో కూడుకున్న పదార్థాలను ఏర్పాటు చేయడం, ఎరుపు వస్త్రాలను దానం చేయడం, గోధుమలను 1 కేజీంబావును ఏర్పాటు చేసి గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, గోధుమలతో కూడుకున్న పదార్థాన్ని కుక్కలకు అంటే బెల్లం కలిపినటువంటి పాయసంగా లేకపోతే కాకులకు దానము చేయడం వలన వీరికి ఆరోగ్యం, మనశ్శాంతి, రాజయోగం, ఉద్యోగ అభివృద్ధి, మీ పెద్దవారి నుంచి మీకు రావాల్సినటువంటి స్థిరచరాస్తులు సింహరాశి వారి సొంతమవుతాయని చెప్పి గమనించాలి. ధనవాకు కుటుంబ స్థానంలో త్రిగ్రహ కూటమి, బుధాదిత్య రాజయోగం కారణం వలన సంపూర్ణ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. కనుక జ్ఞానంగా మీరు ప్రయత్నం చేయడంలో మీరు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏకాగ్రత, ధ్యానము, ప్రశాంతత ఏర్పరచుకోగలిగితే భవిష్యత్తు మీ కళ్ళ ముందరే కనపడుతుంది. అద్భుతమైన విజయం సింహరాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. తృతీయంలో శుక్ర భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో సహకారాలు, అన్నింట ధనకనక వస్తు వాహనాలు సింహరాశి వారి సొంతం కాబోతున్నాయి. సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగంలో స్వల్పమైన మార్పులు, అంతర్గతమైన శత్రువులు, రహస్యమైన చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల అన్నింట ఓపిక కావాలి. ప్రతి విషయాన్ని విషయ పరిజ్ఞానంగా తెలుసుకోగలగాలి. ఏది పడితే అది దాన్ని మాట్లాడకుండా మౌనంగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకొని మనం ప్రయత్నం చేయాలి. లాభస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన గృహాలు, వాహనాలు, షేర్లు, క్రయ విక్రయాలు, అద్భుతమైన శత్రువులపైన విజయం సింహరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కనుక స్వయం వృత్తుల వారు, సేవారంగాల వారు,
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారు, ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారు, ప్రమోషన్స్ కోసం ఎవరితో ప్రయత్నం చేస్తున్నారో, చిరు వ్యాపారస్తులు, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి.